హలో అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చి ఆప్రికాట్ డిలైట్. కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా సరే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు రెస్టారెంట్స్లో కంటే కూడా ఇంట్లో చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికైతే ఒక 100 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు అనుకుంటే వేడి నీళ్ళల్లో ఒక గంట 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకొని ఆప్రికాట్స్ని నానబెట్టిన నీళ్ళతో పాటుగానే ఉడికించుకోవాలి. ఇలా ఆప్రికాట్స్ మెత్తబడి స్మాష్ అయ్యేలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి కస్టర్డ్ చేసుకోవడానికి ఒక 1/2 లీటర్ పాలు వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోపు మనం కస్టర్డ్ కలుపుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీంట్లోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసి కలుపుకోవాలి. ఇదంతా ఉండలు లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా కలిపి పెట్టుకునే లోపు మనకి పాలు కూడా మరుగుతుంటాయి. ఇలా మనకి ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు దీంట్లోకి 5 లేదా 6 టీ స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి. మనం తినే తీపిని బట్టి కూడా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ చక్కెర అంతా కరిగిపోయి మళ్ళీ ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి పాలని. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాలు, కస్టర్డ్ పౌడర్, అది వేసి ఈ పాలనేవి అడగంటకుండా కలుపుతూ మరిగించుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాలు, లేదంటే మనకు కస్టర్డ్ కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కస్టర్డ్ చిక్కబడ్డాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసము 100 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్, అలాగే 60 గ్రాముల వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకొని కలుపుకుంటున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో కావాలంటే 2 టేబుల్ స్పూన్లు చక్కెర కూడా పొడి చేసి వేసుకోవచ్చు. ఇలా అంతా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆప్రికాట్స్, వాటిని ఇలా ఫోర్క్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయినా చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఆప్రికాట్ పీసెస్ ఉండాలని చెప్పి ఇలా మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ కానీ ఏదైనా కంటైనర్ కానీ తీసుకొని దాంట్లోకి ముందుగా ఆప్రికాట్ పెట్టుకొని దానిపైన బ్రెడ్, లేదంటే మనకి స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, స్పాంజ్ కేక్ పీస్ అయినా సరే పెట్టుకోవచ్చు. దీనిపైన కస్టర్డ్, దీనిపైన మళ్ళీ ఆప్రికాట్, ఈ ఆప్రికాట్ పైన మళ్ళీ మనము క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ బ్రెడ్ స్లైస్ కానీ లేదంటే స్పాంజ్ కేక్ స్లైస్ కానీ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవడమే. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ పెట్టుకున్నాను, దీనిపైన కస్టర్డ్, ఈ కస్టర్డ్ వేసుకున్నాక తర్వాత పైన మళ్ళీ క్రీమ్ వేసుకుంటున్నాను. ఈ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత లాస్ట్లో పైన ఆప్రికాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కావాలంటే వీటిని నట్స్తో ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిస్తాచియో నట్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆప్రికాట్ డిలైట్ అనేది. నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.